హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముందు భాగం ప్రిన్స్ కట్ ఎక్కడెక్కడ మార్క్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను నేను. మనం ప్రిన్స్ కట్ చేసే ముందు చాలామందికి ఇది ఎంత తీసుకోవాలి, చెస్ట్ పాయింట్ ఇలా ఎక్కువ ఎంత తీసుకోవాలనేది డౌట్స్ ఉంటాయి కదా, అది నేనైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేస్తాం కదా, దాన్ని తీసుకొని ఇక్కడ ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజపట్టు వచ్చే విధంగా ముందు భాగం పెట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్ ఉండదు, బ్యాక్ క్లోజ్, ఫ్రంట్ ఓపెన్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకునే ముందే మనకి కింది భాగంలో కొంచెం ఎక్కువ ఉండే క్లాత్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ లేదు చూడు, మళ్ళీ పైకి జరుపుకోండి. ఇది ఎందుకు అంటే నేను చెప్తాను ఎంతెంత వేయించుకోవాలి, ఎంతెంత మనకు జరపాలనేది. ఇక్కడ సరిపోతుంది కానీ ఇక్కడ సరిపోతలేదు అన్నట్టు. ఇలా పెట్టుకోకుండా ఇలా పెట్టుకుందాం. క్లాత్ కూడా సేవ్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఉండాలన్నట్టు క్లాత్. అది మార్కెట్ స్ట్రైట్ కటింగ్ ఉంటుంది, ప్రిన్స్ కట్ స్ట్రైట్ కటింగ్. ఇది కాదు, నువ్వు గీసింది బాగుండే మార్కర్. ఇది స్కిప్ చేసి కొంచెం స్కిప్. ఎట్లుందో అట్లనే తీసుకోవాలి. ఈ రౌండ్ తీయద్దు. తర్వాత మనం -2 ఇంచులు అలాంటివి ఏమి ఉండవు. ఇది మెయిన్ పార్ట్ ఇట్లనే ఉంది కదా, ఇది తీసేస్తుంది. క్రాస్ పట్టికే ఉంటుంది -2. ఇది క్రాస్ పట్టిలో వేయం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఇది బాక్స్ తీసుకోండి. ఇది ఇప్పుడు ఈజీ, ప్రిన్స్ కట్ చాలా ఈజీ. ఇది తీసినాం కదా, దీంట్లోకి సేమ్ దానికి తీసినట్టే 1/2 ఇంచు లోతు తీసినాం. సేమ్ మన బ్లౌజ్ లెక్కనే, కానీ -2 ఇంచు ఉండదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ ముందు నెక్ సేమ్ దానికి వచ్చినట్టే ముందు నెక్. నాది ముందు నెక్ ఉక్స్ పట్టి తీసుకో, ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి ఇక్కడ మార్క్ వదిలిపెట్టేసి కుట్టుకి ఇలా రౌండ్ పెట్టేసుకో. ఈ లైన్ టచ్ చేయడానికి చూసుకోవాలి. ఇలా రౌండ్ అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఏం కొలవనక్కర్లేదు, ఇక సేమ్ ఉంది చూడు, పుట్టే వరకు సేమ్ అవుతుంది. అంటే ప్యాడెడ్ వేయకపోతే ఇక్కడ ఒక డాట్ వేసుకుంటారు, షేప్ వేయడానికి సమానం సరిపోతుంది. అయితే చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ ప్రిన్స్ కట్ చేసుకునేటప్పుడు తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. 7 వరకు మళ్ళీ ఇందులో కలిపేసేయాలి. పక్కన ఫ్రంట్ వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకో. ఈ డాట్స్కి ఈడ తీసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సైడ్ ఈ డాట్స్కి మనకు ఇలా పట్టేసుకుంటాం కదా, డాట్స్ ప్రిన్స్ కట్కి ఇలా కట్ చేసేస్తాం కదా క్లాత్. ఇవి కట్ చేసేస్తే ఈ ముందు భాగం మళ్ళీ ఎంత ఉందో అంత రాదు కదా. ఇదంతా పోయేసరికి ఈ క్లాత్ అనేది మనకు సైడ్ కుట్లకు మిగిలదు. అందుకని ఏం చేయాలి, ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ తీసుకొని మళ్ళీ ఇది ఎందులో కలపాలి, ఈ సంఖలో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ కావద్దు కదా మనకు, చంక ముందు బాగా ఎక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ కావద్దు ఇక్కడ ఎక్కువ కావద్దు, పక్కన కుట్లు వేసేటప్పుడు ఎక్కువ అవుతుంది కదా. కింది భాగం వెనక భాగం ఏమో ఎవరికైనా ఎవరున్నా 1/2 ఇంచు 1 ఇంచు తేడా అవుతుంది. అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, కొంచెం సన్న ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ అలాగా. ఇది 1 ఇంచు. ఈ 1 ఇంచు తీసుకున్నా నీకు ఏం పడదు ఎవరు తీసుకున్నా, ఎందుకంటే మనం అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ని పెట్టి మెజర్మెంట్ చేసుకుంటాం. ఈ పార్ట్
వేసుకొని షేప్ చేసుకుంటాం. నన్ను చేసేయాలినా నేను ఇలా షేప్ చేసేయాలి. అట్లా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. నువ్వు తగ్గించి పెట్టావు అనుకో, తగ్గిపోయింది అనుకో, అప్పుడు బ్లౌజ్ హైట్ తగ్గిపోయింది. ఇప్పుడు తనకి కరువు తిప్పారు కదా, అది 1 ఇంచ్ పెట్టిన తర్వాత కరువు తిప్పి, కానీ 1 ఇంచ్ అన్నది ఎవరికైనా కామన్, ఎవరికైనా కామన్. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది 2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇది 1 ఇంచ్. ఇది హైట్ కదా, 1 ఇంచ్. ఇంతవరకు తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ నువ్వు బ్లౌజ్ మెజర్మెంట్ చేసిన తర్వాత ఈ చంక డాట్ పెడతావు కదా, ఈ చంక డాట్ దీనికంటే ఇలా 1/2 ఇంచుకు ఒక మార్క్ పెట్టుకోమని చెప్తాను నేను. ఇది ఇందులో కలుపుకోమని చెప్తాను కదా. ఈ మార్క్ ఇలా గట్టిగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చెయ్యు, ఈ మనం పాయింట్ కలపాలి. పాయింట్ కలపాలన్నప్పుడు మనం షోల్డర్ నుంచి ఇది తీసుకోవాలి, ఈ నుంచి ఇది తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంది. ఇది ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజపట్టి ఈ ఉంది కదా నీ ప్రిన్స్ కట్, ఈ నార్మల్ ఏంటి ఈ మెజర్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా వచ్చే పాయింట్ నీకు ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా అక్క, ప్యాడెడ్ కాకపోతే తగ్గుతుందా ఏమన్నా? ఏం తగ్గదు అంతే. నీకు ఎంత ఉంది? 4 ఉంది. అంటే కుట్లకు కూడా కావాలి మనకు. ఎగ్జాక్ట్ 4 ఉంది అంటే నీకు 4.5 బదులే ఇటు కుట్టు బదులే 4.5 తీసుకుందాం. ఇది 4.5 ఇలా మార్క్ చేసుకుందాం. ప్లస్లో ఒక లైన్ అన్నట్టు. ఇది ఏడికి వస్తుందో తెలియదు కదా. అవును. ఈ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గరికి ఈ పాయింట్ షోల్డర్ నుంచి 10.5 ఉందా ఎగ్జాక్ట్గా 10.5. ఈ 10.5ని ఈ షోల్డర్ నుంచి ఇలా పెట్టుకోండి, ఈ లైన్ మీద. ప్లస్లో ఇది ఒక లైన్. ఇది మనం పాయింట్ అన్నట్టు. ఈ పాయింట్కి ఈ పాయింట్ కలపాలి. కలిపి నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసింది కదా, మనకి ఈ పాయింట్ కూడా రావాలి. ఈ పాయింట్ రావాలంటే ఇక్కడ 4.5 పెట్టుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర కూడా 4.5 పెట్టుకొని ఇది స్కేల్ తోటి స్ట్రేట్గా కలిపేసి. దీనికి ఇది ఎంత లెంత్ ఏం అవసరం లేదు. ఇదే పాయింట్ మనకు వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ లైన్ మనకి. ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసి కలిపేటప్పుడు స్కేల్ని ఇలా పెట్టుకో. ఈ డాట్కి ఈ డాట్ కలిసే విధంగా ఇట్లా వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, ఆ కరువు రానియాలి. దానికోసం ఈ స్కేల్ అంటే వంగాలి కిందికి కంపల్సరీ. ఇది కరెక్ట్. ఇట్లా వచ్చింది కదా, ఇదే కరెక్ట్ మన మార్క్ కరెక్ట్. ఈ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేటప్పుడు కత్తెరతో చిన్నగా ఈ పాయింట్ కూడా తీసేయాలి మనం. ఈ ముక్క మధ్యలో ముక్క కూడా తీసేయాలి. ఇంత తీసుకోవాలి. ఈ ముక్క ఇలా పెట్టుకోవాలి మార్క్. ఈ ముక్క కూడా తీసేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ ఇంతే ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఇటు ఎంత పెట్టాలి, ఇటు ఎంత పెట్టాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ 1 ఇంచ్, తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 మన డాట్ అయితే ఎంత అనుకుంటామో అంతే. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 దీన్ని ఇందులో కలపాలి. కలిపేటప్పుడు క్రాస్ పట్టీలు ఎట్లా 1 ఇంచ్ డాట్ వేస్తాము అట్లా. ఈ కలిపేటప్పుడే ఈ షేప్ అనేది దీంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ కలిపే విధానంలో కొంతమంది బోటిక్ వాళ్ళు ఇలా నీట్ కలుపుతారు చూడు స్కేల్తో. ఇలా స్ట్రేట్ వచ్చి ఇలా వచ్చేసి ఇది మొత్తం తీసేసి ఈ 2 కలిపి కుడితే నీకు ఈ షేప్ ఈడలేస్తుంది. మనం ప్యాడెడ్ పెట్టుకోకపోతే ఈడ కూడా ఒక చిన్న డాట్ వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ కుట్టి ప్యాడెడ్ పెట్టుకున్న దానిలాగా పాయింట్లు వేసే వరకు మనకు ఫ్రీనెస్ ఉంటుంది. నువ్వు గట్టిగా పట్టేసింది అంటున్నావు కదా, ఆ పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇలా దించుకొని నువ్వు పెట్టేసుకున్నావు అనుకో, ఎక్కువ వదులుకున్నావు అనుకో అది వాడుకుంటుంది. కొంతమందికి సెట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.